హైదరాబాద్ బేస్డ్ కంపెనీ శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ లిమిటెడ్ ఐపీఓకి రావడం జరిగింది. ఈ ఐపీఓకి అప్లై చేయాలా వద్దా అండ్ గ్రే మార్కెట్ ప్రైసెస్ ఎంతలో నడుస్తున్నాయి అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంతో అవసరం అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఆఫ్ కోర్స్ ఫైనాన్షియల్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇది ఆల్రెడీ 7వ తారీఖు ఓపెన్ అయింది, 9వ తారీఖు క్లోజ్ అవుతుంది. ఈరోజు ఏంటంటే 8వ తారీఖు, రేపంటే గురువారం క్లోజ్ అయిపోతుంది. ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 40 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. అంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నమాట దీని ఐపీఓకి అప్లై చేయడానికి. ఆల్రెడీ అప్లై చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం 40 times ఎక్కువగా ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి 1,26,000 దాకా అవసరం అవుతుంది. లాట్ సైజు 3,000 క్వాంటిటీ అనేది తీసుకోవాలి. అండ్ నంబర్ ఆఫ్ షేర్స్ మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది ఏంటంటే 2.1 million షేర్స్. ప్రైస్ రేంజ్ మనం చూసుకున్నట్టే 40 నుంచి 42 ఉంది. ఈ యొక్క ఐపీఓ తర్వాత ప్రమోటర్స్ యొక్క స్టేకు 70%కి తగ్గించబడుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఈ ఐపీఓ ద్వారా వాళ్ళు 9 కోట్లు అనేది కలెక్ట్ చేస్తున్నారన్నమాట. ఈ నార్మల్గా కార్పొరేట్ ఎక్స్పెండిచర్కి ఈ యొక్క అమౌంట్ అనేది యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక ఈ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, హైదరాబాద్లో అడ్రస్. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఏ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యారంటే చెక్కీ ఆట అండ్ స్పైసెస్ ప్రొడ్యూస్ చేయడంలో ఉన్నారు. అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు. ఇక గ్రే మార్కెట్ ప్రైస్ ప్రీమియంకి వస్తే ప్రస్తుతం ఏంటంటే స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. 25 రూపీస్ అదనంగా ట్రేడ్ అవుతుంది. అది ఓపెన్ అవుతుందేమో 42 రూపాయలకి, ప్రైస్ చూసుకుంటే 25 రూపీస్. దగ్గర దగ్గర 60% ప్రీమియం, ఎక్స్పెన్సివ్ ప్రీమియంలో అన్లిస్టెడ్ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనమాట ఇది. ఓకే, ఎనీహౌ ఒకవేళ ఇదే ప్రీమియం అనేది, ఇదే డిమాండ్ అనేది కంటిన్యూ అయితే మనకేంటంటే దగ్గర దగ్గర 67 రూపాయల దగ్గర ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో డెఫినెట్గా మనకి గ్రే మార్కెట్ ప్రీమియం అయితే పాజిటివ్గా ఉంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఫైనాన్షియల్ విషయానికి వస్తే ఫైనాన్షియల్ ఇయర్ 20లో కొద్దిగా లాస్ అనేది 1 lakh లాస్ అనేది అనౌన్స్ చేసింది. 21లో 3.5 lakhs ప్రాఫిట్, 2022లో 7.3 lakh ప్రాఫిట్, 23లో మాత్రం డ్రమెటికల్గా 32 lakh అప్రాక్సిమేట్గా ప్రాఫిట్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. అంటే బిజినెస్ అనేది ఓవరాల్గా గ్రోత్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చా, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా అంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ ఉన్న మార్కెట్ అనమాట ఇది డెఫినెట్గా. ఓకే, సో సస్టైన్ అవ్వటం అనేది చాలా చాలా రిస్క్తో కూడిన వ్యవహారం. బట్ ఎనీహౌ ప్రస్తుతం అయితే ఓవర్ సబ్స్క్రిప్షన్ జరుగుతుంది కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే ప్రస్తుతం అప్లై చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ అనేది మనం వెయిట్ చూడాల్సి ఉందన్నమాట. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క ఐపీఓ గురించి. నేనైతే ఈ ఐపీఓ మీద పాజిటివ్గా ఉన్నాను, బేస్డ్ ఆన్ ద సబ్స్క్రిప్షన్ ఓన్లీ ఫర్ లిస్టింగ్ గెయిన్స్. ఓకే, ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టాక్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.